మీరేమో లవర్స్ అంటారు, దొరికిందేమో లాడ్జీలో. ఇప్పుడు ఎలా? మేము అప్పుడే వంతులా లేదు సార్, ఏడుస్తుంది సార్ ప్లీజ్ సార్, సిగ్నల్ దగ్గర యాక్సిడెంట్ అయిందండి. సుబ్బారావు వీడి మీద కేసు పెట్టి బొక్కలయ్యి. గుద్దింది నేను కదా సార్, ఎవడో టాక్సీ డ్రైవర్ మా కార్ని గుద్దాడండి. మీరు ఇలా కూర్చోండి, కహానీలు చెప్పొద్దు. నువ్వు కూర్చోలే. మీరు వెళ్ళి టాక్సీని గుద్దారా, టాక్సీ వాడు వచ్చి మిమ్మల్ని గుద్దాడా? టాక్సీ వాడు మా కార్ని గుద్దాడు సార్. సుబ్బారావు ఓయ్ ఒక 1000 రూపాయలు చిల్లర ఉందా? లేదండి. చిల్లర నా దగ్గర ఉంది సార్, 2-500 పర్లేదండి ఎలా ఇచ్చినా పర్లేదు. సార్. ఒరిజినలేగా? ఒరిజినలే సార్. దొంగనోట్లు కాదుగా? కాదండి. అయితే పద. సార్ ఆ వెయ్యి అయితే సుబ్బారావు ఏంటి? ఈయన బొక్కలయ్యి. ఏయ్ రారా. సార్ నోట్ వద్దులేండి. ఇప్పుడు చెప్పు, టాక్సీ వాడు ఎక్కడ ఉన్నాడు? రండి సార్, రండి రండి సార్, త్వరగా దిగండి సార్. రండి సార్. నువ్వు ఉండవయ్యా, వీడే సార్, వచ్చాను వీడే కదా. సార్, బండి గుద్దింది. నువ్వు ఆగవయ్యా. కొత్త బండి సార్, షోరూమ్ నేను ఉన్నాను కదా. ఏంట్రా ఆ లుక్ ఏంటి? లైసెన్స్ ఉందా? నంబర్ ఎంతరా? 6639. పద. ఎక్కడికి? మందు పార్టీ కనుక్కున్నావా? కాదమ్మా, స్టేషన్ కి. వాళ్ళిద్దరిని రమ్మని నేను వస్తాను. మేమెందుకు రావాలి? రాంగ్ డ్రైవ్ చేసింది నువ్వు. ఉండవయ్యా, నేను ఉన్నాను కదా. పద. నువ్వేంటి వాళ్ళిద్దరు సైడ్ మాడుతున్నావు? వాడు నిజంలో ఎంత కుక్కాడేంటి? అబ్బా ఈయన 1000 రూపాయలు తీసుకున్న సంగతి నీకెలా తెలుసు? తమ షేర్ ఇవ్వలేదని ఎక్కువ వాక్కు. నువ్వు పద. చెప్పానుగా వాళ్ళిద్దరు వస్తేనే నేను వస్తాను. అదేం ధర్మసత్రం కాదు బాబు, వచ్చిన వాళ్ళందరికి రూములు ఇవ్వడానికి. తమరు లాంటి విఐపీలకే రూము. పద. What, yeah? The taxi also met with an accident? యా ఆ టాక్సీ డ్రైవర్ నాకన్నా పెద్ద మూర్ఖుడిలా ఉన్నాడు. అరే సిగ్నల్ని పెట్టించుకోకుండా వెళ్ళమంటే బండిని పెట్టించుకోకుండా వెళ్ళి గుద్దేశాడు. ఆ టెన్షన్లో తాళం ఎక్కడ పడిపోయింది. My God, తాళం మిస్ అయిందా? నో ప్రాబ్లం, ఆ టాక్సీలోనే ఎక్కడ ఉంటుంది. Hey Raj, when you lost the key, how can you be so relaxed? రిలాక్స్ ఎక్కడ అయ్యాను, అక్కడికే వెళ్తానని చెప్పాను కదా. Okay, తాళం దొరికిన వెంటనే నువ్వు బ్యాంక్ దగ్గరికి వచ్చి. I'll pick you there. నేను వద్దంటున్నా లాడ్జికి తీసుకొచ్చింది నువ్వే. ఏంటి ఇంకా వీళ్ళ సీట్లో అవ్వలేదా? నువ్వు రా. నువ్వు ఇంకేం చెప్పకు. సార్ ఏమైంది? యాక్సిడెంట్ సార్. ఎలా జరిగింది? సిగ్నల్ దాటాడు సార్, ఇంకా కారుని గుద్దాడు సార్, తర్వాత? ఓనర్ని కొట్టాడు సార్. ఓ దాటాడు, గుద్దాడు, కొట్టాడు. ఎరా ఈ కొట్టుడు వ్యవహారం మాదా మీ డ్రైవర్లదా? మీదే సార్, కానీ తప్పేలా జరిగిందంటే ఏంట్రా సావు నువ్వు? ఏయ్, ఏంటి? అదే సార్, ఈ తప్పు నా ఒక్కడిదే కాదు, ఆ కారుడిది కూడా. నా జేబులో డబ్బులుంటే స్టేషన్ వరకు వచ్చేవాడు కదా సార్. కేసు అక్కడే మాఫీ చేసేవాడు మీ కానిస్టేబుల్. లేదు సార్, కేసు రివర్స్ చేస్తున్నాడు. కేసు నేను రివర్స్ చేయలేదు సార్, కావాలంటే తన జేబులు ఎత్తకండి. అబద్ధం చెప్పుకో. అబద్ధమా? నేను చెప్పను సార్, నా పేరు పండిట్. నా మీటర్ అంత పర్ఫెక్ట్, నా మాట అంత పర్ఫెక్ట్. ఏంటి నువ్వు పోలీసులో వాదిస్తున్నావు? సార్, ఈ ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా వాదించవచ్చు, కానీ నేను వాదించడం లేదు సార్. ఈ తప్పు నా ఒక్కడి వల్లే జరగలేదు సార్. వాడెవడో సూపర్ ఫాస్ట్గా నా ట్యాక్సీకి ఫాస్ట్ అని కంగారు పెట్టాడు. ఆ కంగారులో యాక్సిడెంట్ అయిపోయింది. వాడేమో చెప్పకుండా పారిపోయాడు. ఎవరికైతే యాక్సిడెంట్ అయిందో వాడేమో మీ కానిస్టేబుల్ జబ్బులో డబ్బులు బుక్కాడు. వీడు వాడిని వదిలేసి నన్ను పట్టుకొచ్చాడు. కావాలంటే మీ వాడి జబ్బులు ఎత్తుకండి సార్, 1000 రూపాయలు ఉంటుంది. 1000 రూపాయలు. ఏంటి నువ్వు పోలీసుల మీద నేరం నా నడుతున్నావు? మాట వినండి సార్, తొందరగా వాడి జబ్బులు ఎత్తుకండి. 1000 రూపాయలు ఉంటుంది సార్. అంటే మావాడిని వెతకుంటావా? అన్న తెలియ అడుగుతాను, నువ్వు వాడిని తీసుకొచ్చావా నేను తీసుకొచ్చాడా? ఆ విషయం తర్వాత మాట్లాడదాం. ముందు అతని జబ్బులు ఎత్తుకండి సార్, లేట్ అయితే ఖర్చు పెట్టేస్తాను. ఏయ్, నిన్ను వద్దు సార్ వద్దు. డ్రెస్ ఉంది, లాఠీ ఉంది, పిస్టల్ ఉంది కదా అని నోరు జారద్దు, చెయ్యొద్దు. తేడా వస్తే అంతా తేడాగా ఉంటుంది, కళ్ళు బైర్లు గమ్మిపోతాయి. నేను వార్నింగ్ ఇస్తున్నావా? ముందు నేను లోపలికి రా. పద. చేయవద్దు. వాడికి ఏం తప్పు లేదు. లెఫ్ట్ ఆపు. ఏంటి సార్ అలా చూస్తున్నారు? యాక్సిడెంట్ అయింది. డ్రైవర్ ఏమయ్యాడు? పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. ఏంటి కంప్లైంట్? మా ఆయన కనపడక వారం రోజులైందండి. మా ఆయన సార్, కనిపించక 2 నెలలు. మీరు అడిగిన ఫైల్ సార్. ఇప్పుడు కనిపించకపోతే సంతోషించాలి కానీ కంప్లైంట్. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. రోడ్ నెంబర్ 45లో ఒక టాక్సీ యాక్సిడెంట్ అయింది. ఆ డ్రైవర్ని మీరు ఏమైనా తీసుకొచ్చారా? ఎవరు మీరు? విజయరాజ్. ఓ మీరా? మీ గురించి ఇక టీవీలో చెప్తున్నారు. ఈ టైం కోర్టుకి వెళ్ళాలిగా, ఇక్కడికి వచ్చారేంటి? సార్ అతను ఇక్కడ ఉన్నాడా లేడా? సూపర్ ఫాస్ట్ రా, ఇక్కడ ఇక్కడ రా, రారా చెప్తాను. రా. 1000 రూపాయలు. ఎస్ఐ వాడి వల్లే యాక్సిడెంట్ అయింది, తీసుకోండి. వాడికి లోపల ఏంటి బెడీలు, చేతులకు బెడీలు ఏం చేయాలో మాకు తెలుసు. బోడి ఎస్ఐ లాగా డ్యూటీ చెప్తావేంటి? ఏయ్, సారీ సార్. పోయి పని చూసుకో. నేను విడిపించడానికి వచ్చా. ఇంకా లేట్ ఎందుకు? ఈ తడాలు పోలీసుల దగ్గర ఉన్నాయి, వాడు చెప్పు, తొందరగా తీసేస్తాడు. ముందు నా తాళం నాకి, ఈ తాళం నేను తెరిపిస్తా. ఎక్స్పెక్ట్ చేశాను నువ్వు లైన్లోకి వస్తావని. నువ్వు నా కోసం రాలా, నీ కోసం వచ్చావు. అనవసరమైన గొడవలొద్దు. నువ్వు నాకు కోఆపరేట్ చేయి, నేను నీకు హెల్ప్ చేస్తా. తాళం ఎక్కడా? తాళం నా దగ్గరే ఉంది, కానీ నిన్ను వదిలే కండిషన్లో నా బండి లేదు. నేను అడిగేది నీ బండి గురించి కాదు, నా బతుకు బండి నడిపే తాళాలు. ఓ ఆ టైప్ బండి కూడా నీ దగ్గర ఉందా? అటువంటి తాళం నా దగ్గర లేదే. చూడు, ఇప్పటికే చాలా న్యూసెన్స్ చేసావు. నేనేం చేశాను? నువ్వు న్యూస్ స్టార్ట్ చేసావు, నేను కంటిన్యూ చేశాను. వద్దు, వేలు చూపించదు. నాడ ఉడుద్ది, వేలు విరిగిపోదు. మంచిగా చెప్తున్నా, నా తాళం నాకు ఇచ్చేయి.
లేకపోతే జీవితాంతం లోపలే ముయించేస్తా. మూయిస్తావా? మూయించు, కానీ నిన్ను ఎప్పుడూ మూసేశా. నీ తాళం హుస్సేన్ సాగర్లో వేశా. ఈతొచ్చా? వస్తే అందులో దూకి వెతుక్కో. అది దొరకలేదు అనుకో, మంచి వినాయకుడు దొరుకుతాడు. తొందరలో పండుగ వస్తుంది, పూజ చేసుకోవచ్చు. సార్, he's got my keys. అడిగితే ఇవ్వట్లేదు. తాళం హుస్సేన్ సాగర్లో వేశాను చెప్తే వాడికి అర్థం కావట్లేదు. మీరైనా వాడికి హిందీలో చెప్పండి. సెల్ ఓపెన్ చేసి అతని జేబులో ఎత్తుకు. అలాగే సార్. ఈ పోలీసు వాళ్ళు ఎప్పుడు డబ్బున్న వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. నా జేబులో ఏముంది సార్? మీ వాడి జేబులో ఎత్తుకితే 1000 రూపాయలు ఉంటుంది. మీకు తాగుడు వరకు వస్తుంది. చేతులు బేగ లేపు. ఇంకేం లేపాలి? అరే చూప్. అర్రే అర్రే, జేబులు ఎత్తకమంటే ఎక్కడెక్కడో చదువు పెడుతున్నావు. నీకు తాళం కావాలా, తాళం కప్పు కావాలా? సార్ మొత్తం ఎదిగాను, లోపలే లేదు. ఏ, లోపల అన్నీ ఉన్నాయి. వాడికి కావాల్సిన తాళం తప్ప. సరిగా చెక్ చేసావా? ఏ మిస్టర్, నీ ముందే అంత వెతికాడు, నువ్వు బయటికి రా. సార్, ఇతని గురించి మీకు సరిగా తెలీదు. ఇతను పెద్ద కేటుగాడు. ఇతను రూటే సపరేట్. అతని దగ్గర తాళం పెట్టుకొని లేదు లేదు అంటున్నాడు. చూసారా, ఆ సూపర్ ఫాస్ట్ గాడికి మీరు చెప్పినా నేను చెప్పినా అర్థం కదా. లంగోట కట్టుకుని హుస్సేన్ సార్ దూకురా. సార్, పోలీస్ స్టేషన్ లో మీ కళ్ళెదురుగానే వాడు నన్ను కొట్టడానికి వచ్చాడంటే మీ జోబులో కూడా వాడు 1000 వెలుగు. ఎక్కువ మాట్లాడు. సార్, అతను ఊరిని వదలకూడదు. చూసారా చూసారా వాడు నీకు అన్నం పెడతాను, నువ్వు ఊరుకోవయ్యా బాబు, నేను చూసుకుంటాను మొత్తం గొడవంతా. ఎదవ కేసులు ఎడుకొస్తారు, ఎదవలం పనికి మళ్ళీ ఎదవలం. హలో మిస్టర్ కుల్కర్ని, వెల్కమ్. నన్ను గుర్తుపట్టారా? అన్ని తిట్లు తిన్నాక ఎలా మర్చిపోతాను? ఎనీవే, యు వెరీ సిన్సియర్ అండ్ ఆనెస్ట్ మిస్టర్ కుల్కర్ని. మీ వాయిస్ లో ఏదో తేడా వచ్చిందే. వాల్యూమ్ పెరిగిందా? బేస్ తగ్గింది. మీ లెవెల్ వాళ్ళు నాలాంటి లో లెవెల్ గాళ్లతో ఈ లెవెల్లో మాట్లాడరే. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు కదా? లేదు, తాళం దొరకలేదని మాత్రం అర్థమైంది. యామ్ ఐ రైట్ మిస్టర్ రాజ్? వాట్ అన్ ఎక్సలెంట్ బ్రెయిన్. మీలాంటి బ్రిలియంట్ అండ్ అమేజింగ్ పీపుల్ తో గొడవ ఎందుకని చేసిన తప్పుకి రియలైజ్ అయ్యి వచ్చాను. సారీ. ఇట్స్ కామన్ మిస్టర్ రాజ్. నాదో చిన్న రిక్వెస్ట్. ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను ఒక కథ చెప్తా, నువ్వు కొడతారా? వై నాట్? తప్పుతుందా? తప్పకుండా చెప్తా. వన్స్ అపాన్ అ టైమ్. వావ్, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇంకా నేను ఇంకా చెప్పలేదు. చెప్పండి చెప్పండి చెప్పండి. మా ఆవిడ రేఖ ఓ రోజు ఫైనాన్స్ కోసం నాతో గొడవ పెట్టుకుంది. పెద్ద క్లాష్, అరుపులు, ఏడుపులు, కేకలు, పెడపబ్బలు. మీవా? మా ఆవిడవి. ఓ, ఈ అధిక ప్రసంగాలే వద్దు, ఈ దొరకదు. క్యారియన్ క్యారియన్. మా ఆవిడ మలయాళం భాషలో నాకు అర్థం కాని తిట్లన్నీ తిట్టింది. ఓ, మీది లవ్ మ్యారేజా? ఈ కష్టం నువ్వు కొట్టు చాలు. చెప్పండి. కాసేపటికి కలిసిపోయి సైలెంట్ అయిపోయింది. సో వైల్డ్ టైగర్ బికమ్ ఏ కౌ. తర్వాత నాకు సారీ చెప్పింది, కాళ్ళ మీద పడి బతిమాలింది. చివరికి నన్ను లొంగ తీసుకోవాలని కూడా ట్రై చేసింది, కానీ నేను ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. నోరు జారాక సారీలకి తల ఉంచుతానా? నో, నెవర్. సో వాట్ ఈస్ ద మోరల్ ఆఫ్ ద స్టోరీ? నౌ హూ ఇస్ ద బ్లడీ లూజర్? నౌ వైల్డ్ టైగర్ బికమ్ ఏ పూర్ కౌ. దరి కూర్చో. 1000 రూపాయలు జాగ్రత్త. అబ్బా, ఎక్కడ తీసుకెళ్తున్నారు? నువ్వు ఉంచోకమ్మా. ఇంకా చాలా టైం ఉంది. దారిలో ఎక్కడైనా మంచి జ్యూస్ షాప్ దగ్గర ఆప్ చేయి. వాడు నీకు ఇచ్చిన 1000 రూపాయలు ఉన్నాయి కదా, ముగ్గురు ఒక గ్లాస్ జ్యూస్ తాగు. ఏ తమాషాగా ఉందా? తమాషాడింది నువ్వు. ఇంతకీ నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నారు? కుక్కట్పల్లి స్టేషన్కి. ఎందుకు? అక్కడి నుంచి కోర్టుకి వెళ్ళాలి. స్ట్రైట్ గా తీసుకెళ్ళచ్చుగా. అక్కడ ఇంకో 2 ఖైదీలు ఉన్నారు, వాళ్ళని కూడా తీసుకెళ్ళాలి. అబ్బబ్బబ్బా, దేశాన్ని సర్వనాశనం చేసేస్తున్నారు. పోలీస్ బస్సుని కాన్వెంట్ బస్సులాగా తయారు చేశారు. నేను రాను అక్కడికి. అంతా నీ ఇష్టమేనా? ఎక్కడికి తీసుకెళ్ళాలో మాకు తెలుసు, నువ్వు కదలకుండా కూర్చో. ఇప్పుడు అర్థమైంది. ఏం అర్థమైంది? కోకటపల్లి సైడ్ తీసుకెళ్లి నా భార్యకి చూపించడానికి నీకు ఇంకో 1000 రూపాయలు ఎక్కువ ఇచ్చాడు కదా. 1000 అని ఇప్పటికి 1000 సార్లు అన్నావు. ఇంకోసారి 1000 గురించి మాట్లాడుకో. నోరు మూసి కూర్చో. ఓకే, మాట్లాడుకుని కూర్చుంటాను. నీ అబ్బా లాచాలు తీసుకుంటాను. వేరే పని లేదు. ఇతను మనం ప్రజలు తిడుతున్నట్టు అనిపించట్లా? అనిపించడం తిడుతున్నాడు. కాదు, తిట్లు గుర్తు చేసుకుంటా. Are you sure? కన్ఫర్మ్ గా ఆ తాళం ఆ టాక్సీ డ్రైవర్ దగ్గరే ఉంది. ఆ తాళం దాచిపెట్టి ఎందుకు నన్ను ఇలా టార్చర్ చేస్తున్నాడో అర్థం కావట్లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం రాజ్? ఐ విష్ ఐ న్యూ. హలో హలో రాజ్, నెక్స్ట్ ఇయరింగ్ మందే. మీరు కరెక్ట్ టైంకి రాకపోతే జడ్జి గారిని కంట్రోల్ చేయడం నా వల్ల కాదు. అసలే ఆవిడ క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ. వస్తున్నాం. డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకోవడంలో చిన్న ప్రాబ్లం. ప్రాబ్లమా ఏంటయ్యా? జడ్జి గారి కన్నా ముందు నువ్వే కేసు ఫైనల్ చేసేలా ఉన్నావు. ఒక నిమిషం లైన్లో ఉండండి సార్. నువ్వు మాట్లాడు, ఆయన నన్ను ఇరిటేట్ చేస్తున్నాడు. హలో సార్. స్మిత,
రాజ్ కండిషన్లోనే ఉన్నాడా? యా హిస్ ఆల్ రైట్. మేము వెంటనే బయలుదేరి వచ్చేస్తున్నాం. ఓకే ఓకే, మీరు వచ్చేదాకా ఏదో ఒకటి మేనేజ్ చేస్తుంటాను, త్వరగా వచ్చేయండి. ష్యూర్ సార్. ఏం చేద్దాం ఇప్పుడు? ఐఎమ్ బ్లాంక్. మార్నింగ్ నుంచి ఆ టాక్సీ డ్రైవర్, బ్యాంకర్ గాడు, ఇప్పుడు ఇరిటేటింగ్ లాయర్ గాడు వాటాలు వేసుకొని నా రక్తం తాగేస్తున్నారు. ఈ రక్తం ఏదో బ్లడ్ బ్యాంక్ లో డొనేట్ చేస్తుంటే పబ్లిసిటీతో సహా పబ్లిక్ సింపతి అయినా వచ్చేది. రాజ్, డైరెక్ట్ గా స్టేషన్కి వెళ్ళి ఆ టాక్సీ డ్రైవర్ కాళ్ళ మీద పడి తాళం ఇవ్వమని రిక్వెస్ట్ చేయి. ఎటువంటి పరిస్థితుల్లోనూ డాక్యుమెంట్స్ తో నువ్వు కోర్టుకి రావాలి. టేక్ మై కార్. ఈ లోపల నేను కోర్టుకి వెళ్ళి లాయర్ తో మాట్లాడతాను. ఓకే, ఐల్ మీట్ యు దేర్. ఆమెదే కంప్లైంట్ చేస్తావా? ఇప్పుడు దోలు జరిగిందా? ఇదంతా నీ వల్ల జరిగింది. ఈ దెబ్బతో నీ ఉద్యోగం పోవడం ఖాయం.